హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. విలేజ్లో సెకండ్ డే అనమాట ఈ బ్లాగ్ అయితే మాత్రం. మేము పోయిన సెకండ్ రోజు అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే టైము అరౌండ్ 4:30 అలా అవుతుందన్నమాట. ఇంకా అక్కడ ఏంటంటే మా ఆంటీ పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇద్దరు ఆడుతున్నారనమాట. నన్ను కూడా తీయక్క అని చెప్పి మా తమ్ముడు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. అందుకని తీశాను. ఇంకా సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే ఇంకా ప్రేయర్ ఉందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ప్రేయర్ ఉందని చెప్పేసి ఇంకా ఒక 5 kg చికెన్ అలాగే పలావ్ అయితే చేస్తుందన్నమాట మా ఆంటీ అయితే. ప్రేయర్ ఎందుకంటే మా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అయితే ఇల్లు కొనుక్కున్నారనమాట. సో అది వచ్చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది, మొత్తంగా కంప్లీట్ అయిందని చెప్పేసి అలాగా వాళ్ళు అనుకున్నారనమాట ప్రేయర్ పెట్టుకోవాలని చెప్పి. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు ఈవినింగ్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్రేయర్ అయితే పెట్టుకున్నారనమాట వాళ్ళ తరపున. ఆ తోడికోడలు వాళ్ళదనమాట. హౌస్ అయితే వాళ్ళు కొన్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా అంత అయిపోయిందని చెప్పేసి ఒక ప్రేయర్ అయితే పెట్టించుకున్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి చికెన్ కర్రీ అలాగే పలావ్ కూడా చేస్తుంది. ఇంకా బాగుందనమాట. ఆ రోజు అయితే పలావ్ అలాగే చికెన్ కర్రీ అయితే ఒక 5 kg చికెన్ అనమాట. ఇంకా మేము మొత్తం ఒక 6 అయితే మేమందరం ఒక 20 మెంబర్స్ అయితే 25 మెంబర్స్ అయితే ఉన్నాము ఆ రోజు అయితే. సో మాకు సరిపోయింది. ఈ కర్రీ చాలా బాగా చేసింది. ఇంకా ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంది. విలేజ్ సైడ్ చికెన్ అయితే చాలా బాగుంటుందంట. సో చాలా టేస్ట్ అనిపించింది నాకు కూడా. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది. పొయ్యి మీద చేస్తుంది అనమాట. పొయ్యి మీద నిజం ఫ్రెండ్స్ ఆ టేస్టే వేరనమాట నిజంగా. ఇంకా నేను మా అమ్మ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము. మా తమ్ముడు అనేది వీడియో షూట్ చేశారనమాట. షూట్ చేయమని చెప్పాను. సో అందుకని వీడియో అయితే తీశారు మా తమ్ముడు. ఇంకా మా పిల్లలు మా ఆంటీ పిల్లలు అందరూ కూడా ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఒక దిక్కు ఉంటే ఇంకా పిల్లలందరూ కూడా ఒక దిక్కు ఉండరు అనమాట. మా పిల్లలు కానీ మా ఆంటీ పిల్లలు కానీ ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక మేము కూర్చొని ఉన్నాము. ఇంకా మా ఆంటీ అయితే కర్రీ చేసుకుంటుంది, పలావ్ కూడా చేసేసింది అనమాట. కట్ల పొయ్యి మీద అనమాట చికెన్ అలాగే పలావ్ అయితే సింపుల్గా చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత అయితే మా చిన్న ఆంటీ అనమాట ఇవిడైతే ఇంకా సామాన్లు అయితే కడిగేస్తుంది. సామాన్లు చాలా పడతాయి కదా 10 మంది ఉన్నప్పుడు. సో సామాన్ అయితే కడిగేస్తుంది అనమాట. ఇంకా మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆడవాళ్ళు ఒక 4 ఆడవాళ్ళు ఉంటే ఇంకేముంటాయి చెప్పండి, తెలియదు ఏముంది, ఇంకా వ్యవహారమే అనమాట. సో ఇంక అందరం కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆ డే మొత్తం కూడా. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మని చెప్పాను కదా. సో మాకు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళకి మొత్తము 7 సిస్టర్స్ అనమాట. అంటే 7 అక్కలు, తర్వాత 2 అబ్బాయిలు అనమాట. అలా పెద్ద ఫ్యామిలీ మాదైతే. సో ఎక్కడన్నా కూడుకున్నప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి. ఇంకా అట్లా అనమాట. ఇంక అందరు కూడా వస్తారు ప్రేయర్ ఈవినింగ్. చూడండి మీరు ఈ వీడియోలో చాలా బాగుంటుంది వీడియో అయితే. సో ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అవుతుంది అనమాట. అదొకటి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరు అనుకోవచ్చు నేను మా ఊరికి వచ్చాను కదా వీడియోస్ పెట్టట్లేదు ఏంటని చెప్పి. నేను ఈ మధ్య అక్కడ వీడియో షూట్ చేశాను కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మా ఇంటి దగ్గర నుంచి. ఓకేనా? స్టే ట్యూన్ ఫ్రెండ్స్. వీడియో చూస్తూ ఉండండి, వస్తాయి మీకు డైలీ వీడియోస్ అయితే. ఇంకా అక్కడ తీసినవి ఉన్నాయి కాబట్టి ఇంకా పెడుతున్నాను అనమాట. సో అక్కడ నెట్వర్క్ అయితే ఉండదు పల్లెటూరులో, అందుకని చెప్పి ఈ మధ్య అయితే అప్లోడ్ చేయలేదు అనమాట. ఇంకా మా ఆంటీ అయితే తోముతూనే ఉంది. ఇంకా ఆంటీ కూడా చాలా నీట్గా తోమిద్ది అనమాట మా ఆంటీ అయితే. ఇంకా పలావ్ అయితే ఒక పక్క రెడీ అవుతూ ఉంది. ఇంకా మేమందరం కూర్చొని ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరం ఇట్లా ఒకసారి మీట్ అయ్యిందంటే నిజంగా మనసుకి ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే ఒక 1 year తర్వాత వచ్చాం కాబట్టి చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఇంకా మా వాళ్ళందరూ వచ్చారనమాట. మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు ప్రేయర్కి అయితే నైటు.
ఇంకా ఇక్కడైతే పలావ్ రెడీ అయిపోయిందనమాట చూడండి. ఇంకా చాలా టేస్టీగా ఉంది పలావ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి టీ మరుగుతున్నాయి ఒక పక్క కూడా. కట్ల పొయ్యి మీద టీ కూడా చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అనమాట కట్ల పొయ్యి మీద టీ అయితే మాత్రం. ఇంకా కట్ల పొయ్యి మీద టీ చేస్తూ ఉంది మా ఆంటీ ఒక పక్క. ఇంకా ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయి అన్నమాట. పిల్లలకి స్నానం ఇంకా పిల్లలకైతే స్నానం కూడా చేయించాలన్నమాట. చాలా మంది ఉన్నాం కాబట్టి సో కొంచెం పెందలడిగానే వర్క్ అనేది స్టార్ట్ చేసింది అనమాట మా ఆంటీ అయితే. సో ఇంకొకరుగా నీళ్ళు పోసుకుంటే తొందరగా అయిపోద్ది. సో ఈవినింగ్ ప్రేయర్ కదా, ఒక 7:30 కదా ప్రేయర్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంకా ఊర్లో అందరిని కూడా పిలుచుకొచ్చాము. ఇంకా ఇట్లా ప్లేయర్ పెట్టించుకుంటున్నామని చెప్పేసి. సో వాళ్ళు కూడా వస్తారు చూడండి. ఈ వీడియోలో అయితే ఉంటుంది. నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు ఫ్రెండ్స్, కొంచెమే షూట్ చేశాను అనమాట. ఒక 1 minute వీడియో అయితే ఉంది చూడండి. ఇంకా అందరం కలిసి టీ తాగుతున్నాం అనమాట కూర్చొని. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఊర్లో చర్చ్ అనమాట. ఇంకా ప్రేయర్ అయితే ఇక్కడ జరిగిపోయింది. ఇంకా టైం కూడా 9:30 అలా అయిందనమాట. సో ప్రేయర్ కూడా అయిపోయింది. ఇంకా పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇంకా చాలా రోజులు అయింది కదా, మమ్మల్ని కూడా పలకరిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా ఏంటి అందరూ పలకరించారనమాట. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా మేము వచ్చేసి ఇంకా అందరం కలిసి డిన్నర్ చేసాము. వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ అన్నం తినేటప్పుడు. ఇంకా తీసేవాళ్ళు అయితే కుదరలేదు, తీయడానికి కూడా కుదరలేదు అనమాట. సో ఇంక మా తమ్ముడు వచ్చేసి ఈ క్లిప్లు అయితే చేశాడనమాట, ఈ వీడియో క్లిప్ అయితే. ఇంకా హ్యాపీగా ప్రేయర్ అయితే అయిపోయిందనమాట. చాలా బాగా జరిగింది. ఇంకా ప్రేయర్ వచ్చిన వాళ్ళకైతే మేము పలహారం అయితే ఇచ్చామన్నమాట. ఒక స్వీట్ ఇచ్చాము అందరికీ. కవర్లు ప్యాక్ చేసేసి స్వీట్ అయితే ఇచ్చాము అనమాట. బూందీ స్వీట్ ఇచ్చాము. ఇంకా మా ఇంట్లో వరకు అయితే పలావు చికెన్ సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఇలా ఉంటుంది. ఇంకా మాకు అందరం ఫ్యామిలీ మీట్ అయినప్పుడు అయితే మాత్రం. ఇంకా చూడండి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట చర్చి అయితే. చాలా దగ్గర అనమాట. ఒక నిమిషం కూడా పట్టదు, అంత దగ్గర అనమాట. ఇంక వీళ్ళందరూ కూడా మా ఆంటీ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, ఇంకా మా తోడుకోట్ల పిల్లలు అందరూ కూడా ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా పాస్టర్ గారు వచ్చేసి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేశారనమాట. హ్యాపీగా ఎండ్ అయిపోయింది ఆ రోజు అయితే. ఇంకా మేము ప్రేయర్ అంతా అయిపించుకున్న తర్వాత ఇంటికి కూడా పిలిపించుకొని ప్రేయర్ అయితే చేయించుకుంటామన్నమాట. అది ఎప్పుడు అలవాటు మాకు. ఇంకా చేయించుకున్న తర్వాత వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు అయితే ఇంటికి పంపిస్తాము. ఇంకా అలా గడిచిపోయింది మా డే అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియో అయితే. మేమైతే మా మామ వాళ్ళు ఇది ప్రేయర్ పెట్టించుకోరని చెప్పారు కదా, ఇల్లు కొనారని చెప్పి ఆ ఇల్లు చూడడానికైతే మేమందరం వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. అందరం రెడీ అయ్యి ఉన్నామన్నమాట వెళ్ళడానికి. ఒంగోలు వెళ్తున్నాము. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.